హాయ్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ ఏంటంటే మనం క్లాస్కి వెళ్ళే ముందు ఒక కొటేషన్ చెప్పుకుందారు. కొటేషన్ ఏంటంటే, నాకు నచ్చిన పదం ఎవరికైనా నేను ఫస్ట్ చెప్పేది ఇదే. ఎందుకంటే ఈ పదాన్ని మీరు అనుసరిస్తే మీరు ఒకానొక టైంకి చాలా స్థాయికి ఎదుగుతారనమాట. ఎందుకంటే డోంట్ డిఫెండ్, అంటే ఎవరి మీద మీరు ఎప్పుడు డిఫెండ్ అవ్వద్దు. మీకు మీరే లెగడం, చదువుకోవడం, మీ వర్క్ మీరే చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మన బాడీ ఒక స్థాయిని బిల్డ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఒక స్ట్రాంగ్నెస్, ఒక ఎపెన్ ఎలా ఉంటుంది అలా మీరు ఉంటారనమాట. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరే ఆలోచించుకోండి. ఇది ఇప్పుడు నీకు చాలా నేర్పిద్ది అనమాట జీవితంలో. ఎవరు లేనప్పుడు కూడా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోగలవు అనమాట. ఓకే, మీరు ఏదైనా సాధించాలని పట్టుదల ఉన్న వాళ్ళు మాత్రం డోంట్ డిఫెండ్. అంటే కొంతమంది ఉంటారు, నువ్వు ఎప్పుడు చేరే పక్క వాళ్ళ మీద డిఫెండ్ అవ్వకూడదు. అంటే అది చేయలేదు, నేను చేయలేదు, నా ఫ్రెండ్ చేయలేదు, నేను ఎందుకు చేయాలి అన్నది ఎప్పుడూ వద్దు. ఎందుకంటే నువ్వు మీద ఎప్పుడైతే ఆధారపడి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండుతో, నీ మీద నీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు నువ్వు ఎవరు అవసరం లేదనమాట. ఓకే గ్యాస్, క్లాస్లోకి వెళ్తారు. ఓకే, మనం క్లాస్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ ఇప్పుడు పాలిటిక్స్ ఎలా మారినాయి అంటే చాలా దారుణంగా మారినాయి అనమాట. ఇప్పుడు డెమోక్రసీ మన ఇండియాలో చూసుకుంటే ఏంటంటే, మనం ముందు నిన్నటి ఆర్టికల్లో ఒకటి తెలుసుకున్నాం. ఏంటంటే రాజస్థాన్లోని ఆఫర్ పెట్టారు, బీజేపీ 25 కోట్లకి ఒక ఎమ్మెల్యేని కొందరని. ఇలా ఎమ్మెల్యేని ఎందుకు కొంటున్నారు? ఎమ్మెల్యే అసలు ఎందుకు ఇలా అమ్ముడిపోతున్నారు? మనకు రాజ్యాంగం సరిగ్గా లేక, మన రాజ్యాంగంలో చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి. మన రాజ్యాంగంలో వచ్చేసి మనకి యాంటీ డిఫెక్షన్ లా అని ఉంది. దాని ప్రకారం కొన్ని పవర్స్ అందులో రిఫార్మ్స్ తీసుకురావడం, దానికి కొన్ని పవర్స్ ఇవ్వడం. అంతేకాకుండా మనకి ఎలక్షన్ కమిషనర్కి చాలా పవర్స్ ఇవ్వాలి. ఆ పవర్స్ లేక ఎలక్షన్ కమిషనర్ సరిగ్గా రిఫార్మ్స్ తీసుకురాలేక, సరిగ్గా తన పవర్ని యూజ్ చేయలేక ఇదంతా మనకు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఎలా ఉందంటే, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే చాలా వర్స్ట్గా ఉందన్నమాట. ఎక్కడైతే ట్రస్ట్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్కి నమ్మకం ఉంటుందో, అకౌంటబిలిటీ ఉంటుందో, ఇవన్నీ ఒకవేళ లేకపోయినా తెచ్చుకుని ఒక ఎమ్మెల్యే మనకు మంచి చేస్తారని చెప్పుకుని ఓటేస్తే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, వేరే పార్టీలోకి జంప్ అవుతున్నాడు. ఇలా జంప్ అయినప్పుడు పీపుల్ యొక్క ట్రస్ట్ పోతుందన్నమాట. ఇలా పోకుండా ఉండడానికి ఎలక్షన్ కమిషనర్కి మనం కొన్ని రైట్స్, రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనీ పాలిటిక్స్ బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చూసుకుంటే ఉన్న పార్టీని పడగొట్టి బీజేపీ ప్రభుత్వం పార్టీని గెయిన్ చేసుకుంది. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు రాజస్థాన్లో కూడా తన సీఎం చెప్పడం అదే జరిగింది. ఇలాగ పాలిటిక్స్ ఎలా ఉంటే నమ్మకం పోద్ది పార్టీలకని. అంటే ఏళ్ళు వాళ్ళని కాదు, ప్రతి పార్టీ కూడా ఎలాగ ఉంది. మనకి రిఫార్మ్స్ అన్నది చాలా అవసరం. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలంటే పార్లమెంట్ మన ఇండియాలో డెమోక్రసీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఈ పాలిటిక్స్ సంబంధించింది ఓటు ఆర్టికల్ నెంబర్ ఎంత నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, ఓటేసే హక్కు ఎంతో దూరం నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేసి ఒక ఎమ్మెల్యేని కల్పిస్తే వారు తీరా చూస్తే వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు మనకి ట్రాన్స్పరెన్సీ ఉందో లేదో మీరే కామెంట్లో రాయండి. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ఎకానమీ. వాట్ ఈస్ ద డిజిటల్ ఎకానమీ? ఇప్పుడు చూసుకుంటే గూగుల్ చీఫ్ సుందర్ పిచ్చై మనందరికీ తెలుసు. సుందర్ పిచ్చై మన ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఎంత చేయాలనుకుంటున్నారంట? $10 బిలియన్, అంటే చాలా ఎక్కువ చేయాలనుకున్నారు. ఎందుకు అసలు మన ఇండియా మీద అంత ప్రాముఖ్యత వచ్చిందంటే, ఇప్పుడు ఇండియాలోని కామర్స్ తీసుకురావాలని చెప్పి సుందర్ పిచ్చై ప్లాన్ వేయడం అనమాట. అంటే ఇప్పుడు ట్రేడ్ అనేది ఇప్పుడు ఏంటంటే చదువుకున్న వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఆన్లైన్ ట్రేడ్ చేస్తున్నారు కామర్స్లో. అలా కాకుండా ఇతను ఏంటంటే ఎవరి భాషలో 22 భాషలు ఉన్నాయి మనకి ఈ ముందు షెడ్యూల్లో రాజ్యాంగం ప్రకారం. ఆ 22 భాషల్లోనే కాకుండా ఇంకా ప్రాంతీయ భాషల్లో వాళ్ళకి వాళ్ళ చదివే విధంగా డిజిటల్ ఎకానమీని తీసుకురావాలి. గూగుల్లో పెట్టాలి డిజిటల్ ఎకానమీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు అంటే మనకు తెలుగు వాళ్ళకి తెలుసు, కానీ ఇంగ్లీషు రానివాళ్ళ సంగతి ఏంటి? అవన్నీ కూడా బీరకాయలు, అలాగే వంకాయలు, ఇలా ప్రతి భాషలో కూడా అర్థమయ్యే భాషలో తీసుకురావాలని చెప్పి గూగుల్ చీఫ్ సుందర్ పిచ్చై గారు నిర్ణయం తీసుకున్నారు. ఇలా మన ఇండియా మీద అంటే $10 బిలియన్ పెడుతున్నారనమాట. అంటే 75,000 కోట్లు. ఒక బిలియన్ వచ్చి 6,700 కోట్లు ఎంత ఉంటుంది? ఓకే, సుమారుగా. తర్వాత మీరు కొంచెం చదువుకోండి. ఇన్వెస్ట్మెంట్ విల్ ఫోకస్ ఆన్ ద 4 ఏరియాస్ కీ ఆఫ్ డిజిటలైజేషన్. ఇవి మీరు చూసుకుని చదువుకోండి. మీకు అంత అవసరం ఉండదు నార్మల్గా. అంటే వీటి మీద మనకి ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాడు. డిజిటల్ ట్రాన్స్పరెన్సీ, ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, సోషల్ మీద ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి. మీకు అంత అవసరం లేదు, నేను మీకు ఎంత అవసరం అంత చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే డిజిటల్ ఎకానమీ అంటే మీకు లైట్ వెళ్ళగలి అంతా కూడా ఆన్లైన్ అనమాట. డిజిటల్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ మనకు అందించగలుగుతారు అనమాట. ఓకే, తర్వాత లెసన్లోకి వెళ్తారు. తర్వాత వచ్చి మనకి కేరళలో వచ్చి ట్రావెన్కోర్ అని ఒకటి ఉందన్నమాట. ట్రావెన్కోర్ చూసుకుంటే ఇదేనమాట ట్రావెన్కోర్.
ఈ ప్రాంతం అనమాట, కేరళ ఉన్నది ట్రావెన్కోర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏంటంటే రీసెంట్గానే ఒక పద్మనాభం, అనంత పద్మనాభం టెంపుల్ ఒకటి ఉందన్నమాట. అది ఏంటంటే ముందు నుంచి గొడవల్లో ఉంది, అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందారన్నమాట. పద్మనాభం టెంపుల్ ఇది ఏంటంటే లార్డ్ విష్ణుకు చెందిందనమాట. దీన్ని ఎవరు ఆర్కిటెక్చర్ చేశారంటే ద్రవిడియన్లో, ఇది చైనా ఆర్కిటెక్చర్ దీన్ని కలిగి ఉంటుంది ఈ టెంపుల్ ఏంటంటే అసెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆస్తులు, ఆభరణాలు, బంగారం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు ఇప్పుడు కరెంట్ ఇష్యూ అయిందంటే, ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ తీర్పు ఇచ్చిందనమాట, హైకోర్టు. ఏమనంటే ఇదంతా కూడా ఆ రాజు యొక్క దాన్ని స్థాపించిన రాజు చనిపోతే ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టు కేసు చేసుకోవడం జరిగిందనమాట. ఈ కేసు వేసుకుంటే ఏమైందంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మీకు అవసరం లేదు, మీకు కావాల్సిన చదువుకోండి. ఓకే, ఇది ఏంటంటే ఆ గుడికి సంబంధించిన మ్యాటర్ అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది ఇప్పుడు మొత్తం చూద్దారు ఒకసారి. ఇది చూడండి, ట్రావెన్కోర్ ఇక్కడ చూడండి, ఇది ట్రావెన్కోర్ అంటే ఇదిగో ఇలా కనపడుతుంది కదా మనకి, అది ట్రావెన్కోర్. ఓకే, ట్రావెన్కోర్లో అది బంగారం, ఇక్కడ ఇన్ని ఆభరణాలు ఉన్నాయన్నమాట. దీని గురించి మనం చూసుకుందారు. ఇప్పుడు ఈ మనకి ఇండిపెండెన్స్ రాకముందు, అంటే స్వతంత్రం రాకముందు ఏం జరిగిందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న టైంలో అనమాట. ఇప్పుడు రాజ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ రాజ్యాలుగా పరిపాలించుకుంటే మన ఇండియా అన్నది పట్టంలోని మ్యాప్ల నుంచి పోతుంది అని చెప్పేసి ఇండియా అంతా కలిసి ఉండాలని చెప్పి అప్పుడు రాజ్యాలు ఏం చేశారంటే, మీకు ఎంత వస్తుందో అమౌంట్ పీపుల్ ద్వారా మేము అంత అమౌంట్ మేము కండక్ట్ చేస్తాం, కానీ ఏంటంటే మీరు ఇండియాలో కలిసిపోండి, ఎందుకంటే తర్వాత పీపుల్స్ ఇండిపెండెన్స్ కావాలని చెప్పి గొడవలు చేస్తారు, అప్పుడు మీరే మమ్మల్ని కలుపుకోండి అని చెప్పి మీరే అంటారు అని చెప్పేసి మన ఇండిపెండెన్స్ వచ్చే ముందు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏంటంటే వీళ్ళు సరే అయితే మీరు మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక ట్రీట్ చేసుకుంటారు అనమాట. ఫ్రీ ఫర్స్ అని చెప్పేసి ఇక్కడ ఉండి ఫ్రీ ఫర్స్ అని చెప్పి ఒక ట్రీటీ చేసుకుంటారు అనమాట. ఈ ట్రీటీ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఓకే అని చెప్పి ట్రీటీ చేసుకుంటారు. తర్వాత మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వం వస్తుంది అనమాట 1971లో. అప్పుడు ఏం చేద్దంటే 26 రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రీ ప్రెస్ అని చెప్పి దాన్ని కొట్టేస్తుంది అనమాట, దాన్ని తీసి పారేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంతమందికి మనం డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఇలా ఇవన్నీ వద్దు, దాన్ని కేరళలో కలిపేసి ట్రావెన్కోర్ని మొత్తం అంతా కలిపేసి ఆ రాజ్యాలను కూడా తీసిపారేద్ది అనమాట. తీసిపారేసి నుంచి కూడా ఇది కాంట్రిబ్యూషన్ అయిందనమాట. ఈ గొడవ కాంట్రిబ్యూషన్ అయితే దాన్ని అబోలిషన్ చేసిందనమాట ఇందిరాగాంధీ ప్రభుత్వం. అప్పుడు ఏంటంటే ఏమంటుందంటే స్టేట్ గవర్నమెంట్ కేరళ, అరే అప్పుడు అది తీసేశారు కదా, మీ రాజ్యం ఉన్న వంశస్థులకు ఎలా చెల్లుతుంది, ఇది స్టేట్కి చెల్లుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, మీకు మేము అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అప్పుడు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు కూడా సేమ్ స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతుంది అనమాట. ఇలా కాదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది అనమాట, ఇది ఎక్కువ ఆస్తులకు సంబంధించింది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఆ వంశస్థులకే హ్యాండ్ ఓవర్ చేయండి, కాకపోతే దీని మీద ఒక మేనేజ్మెంట్ వేయండి, ఎందుకంటే ఇంత డబ్బులు ఉన్నదే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్కి తెలాలని చెప్పేసి మేనేజ్మెంట్ చేసి ఇది మేనేజ్మెంట్ ప్లస్ వంశస్థుల చేతిలో ఈ గుడి అనేది నడవడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలి ఇక్కడ, ట్రావెన్కోర్ ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఉంది, అదేంటి ఏమైంది, అక్కడ గుడి ఏంటి, అనంత పద్మనాభం టెంపుల్ మీకు హిస్టరీలో రావడం జరుగుతుంది. ఓకే, దీని కాన్స్టిట్యూషన్ చేసిన నెంబర్ ఎంత, 26 రాజ్యాంగ సవరణ 1971లో ఇందిరాగాంధీ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ చైనా ఇరాన్ వాట్ ఈస్ ద చైనా ఇరాన్ రిలేషన్ అని చూసుకుంటే మనం ఏంటంటే, మనం రీసెంట్గా చబహార్ పోర్ట్ అని చెప్పేసి మనకి ఇరాన్లో ఉందన్నమాట. అది మనం తీసుకుంటాం అన్నమాట 2016లో ఆ పోర్టు తీసుకుని ఏం చేస్తామంటే సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసు దానికి టెక్నాలజీ ఏమి యూజ్ చేయమన్నమాట. ఎందుకు చేయమంటే అమెరికా అన్నది ఇరాన్తో ఎవరన్నా ఒప్పందం కుదిరించుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకున్నా మేము కాట్సా అనే చట్టం ద్వారా వారికి శాంక్షన్ విధిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కానీ అమెరికా చేసుకుంటే మనకేంటి, అమెరికా మాట మనం వినాలా అనుకుంటే తప్పు, వినాలి. ఎందుకంటే అమెరికా అన్నది డెవలప్డ్ కంట్రీ, అది ఏంటంటే ఫారెన్ కంట్రీ, అందుకని చెప్పి మనం భయపడ్డాం అనమాట. ఎందుకు భయపడ్డాం అంటే అక్కడ ఇంటుకుంటే మన మీద ఏమన్నా శాంక్షన్ ఇది ఇస్తామో అని భయం వేసి మనం ఆగడం జరిగిందనమాట. ఇదిగో ఇక్కడ చబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉంది. కానీ ఏంటంటే తర్వాత ఇది ఏం చేసిందంటే ఇరాన్ అన్నదే చైనాతో ఒప్పందం చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు అదే కాంట్రిబ్యూషన్ అయిందనమాట. చైనా ఏం చేసిందంటే మేము తీసుకుంటాం అని చెప్పేసి ముందుకు రావడంతో చైనాతో డీల్ ఇది కుదిరించుకుందనమాట. కానీ మనం ఏంటంటే చబహార్ పోర్ట్ కోల్పోవడం అనేది మనకి కొంచెం స్థాయిలో చూసుకుంటే, స్ట్రాటజీగా చూసుకుంటే మనకి కొంచెం లాస్ అయ్యి, ఎందుకు లాస్ ఇప్పుడు చూద్దరు. ఓకే, ఇదిగో ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలాగా కాండ్లా గుజరాత్ పోర్ట్ నుంచి మనం ఇలాగా ఇరాన్లో చబార్ పోర్ట్కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ గోదావరి పోర్ట్ చూడండి, ఇది చైనాకి సంబంధించింది అనమాట. చైనాకి మనం దెబ్బేయాలంటే ఇక్కడ ఇరాన్లో మనకి చబార్ పోర్ట్ ఉండాలని చెప్పి మనం తీసుకున్నాం. కానీ చూడండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అంటే ఫస్ట్ రెడ్ పాయింట్ నుంచి రెండో రెడ్ పాయింట్లో మనం ఏంటంటే రైల్వే మార్గం వేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇలా ఈ మార్గం ద్వారా సెంట్రల్ ఏషియాని ఆఫ్ఘనిస్తాన్కి చేరుకోవడం జరిగింది అనమాట. మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈ మార్గం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు చైనా ఈ మార్గం తీసుకోవడం వల్ల మనకి చాలా లాసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూఎస్ఏకి మనం కొంచెం భయపడ్డాం. కానీ ఏంటంటే ఈ రైల్వే మార్గం వేయడానికి కూడా మనకి ఎవరో ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అమెరికా అన్నది కాట్సా చట్టం వేసి మనల్ని ఆపేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది 2016 డ్రూయింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ టు తెరన్ ఆన్ సింగ్ ద చబహార్ అగ్రిమెంట్. కానీ ఏంటంటే 2016లో చేసుకున్నాం, కానీ ఈ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు చైనాకి ఆక్యుపై చేయడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత ఎప్పటి వరకు చైనా 25 సంవత్సరాల వరకు చబహార్ పోర్ట్ని అద్దెకి తీసుకుందాం అనమాట. తర్వాత చూసుకుంటే ఇదంతా మనకు చబహార్ పోర్ట్ అన్నది చాలా మిస్ అయ్యాం మనం. అది మిస్ అవ్వడం ఏంటంటే స్ట్రాటజీగా మనకు కొంత లాసే. నెక్స్ట్ చూసుకుంటే ఎనర్జీ కింద పవర్ సప్లై తగ్గింది, అంతేకంటే సెంట్రల్ ఏసీకి రూట్ వెళ్ళడానికి తగ్గింది, అంతేకాకుండా మన స్ట్రాటజీగా మన పవర్ కూడా తగ్గింది అనమాట. ఓకే, మీకు ఏమన్నా నేను ఏంటంటే డెప్త్గా చెప్పట్లేదు, మీకు డెప్త్ కావాలంటే అక్కడ నేను రాసి ఉన్నాయి చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మాన్సూన్స్ మనకి ఎప్పుడు వస్తాయి? ఈ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి మీకు ఆల్రెడీ మీ ప్రతి లెసన్లో ప్రతి సోషల్లో మీకు ఉంటుంది అనమాట. ఆ లెసన్ ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను మీకు సోషల్ బుక్లో, ఒకసారి తీసి రివిజన్ చేయండి. అదే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే జియోగ్రఫీలో ఉంటుంది అనమాట, జాగ్రఫీ. ఓకే, ఇండియన్ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఎలా వస్తాయి, అది ఇండియాలో ఎక్కడెక్కడ తెరిస్తే ఎక్కడ తడవో కొంచెం మీరు ఈరోజు కామెంట్లో రాయడం, లేకపోతే మీరు తెలుసు కదా ఎగ్జామ్ ప్రిపేర్ ఎగ్జామ్లో రాయండి. ఓకే, నేను మీకు కొంచెం క్లూగా చెప్తాను చూడండి. ఇండియన్ మాన్సూన్స్, వాట్ ఈస్ ద మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, మాన్సూన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాన్సూన్స్ అనేది ఏంటంటే మనకి గాలి అంటే జెట్స్ ఉండడం వల్ల అవి ఏంటంటే మనకి నార్త్ ఈస్ట్ సైడ్ రావడం జరుగుతుంది అనమాట. ఇలా రావడం వల్ల ఏంటంటే అవి ఫస్ట్నే మనకి అండమాన్ నికోబార్లో మే 25న తాగుతాయి. తర్వాత ఏంటంటే జూన్ 1 కేరళ తగ్గిద్ది అనమాట. జూలై 25 వచ్చేసరికి మొత్తం ఇండియా అంతా కూడా టోటల్గా తడిచిపోవడం జరుగుతుంది. ఇలాగేంటంటే మనకి ఐఎండి అని చెప్పి ఇది ఉందన్నమాట. ఈ ఐఎండి రిపోర్ట్ ఇస్తుంది అనమాట, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు రావు, మీరు పంటలు వేయడానికి రెడీగా ఉండాలి లేదా మనకి ఇస్తుంది అనమాట. ఇది ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే జూలై 15 లోపల వర్షాలు అన్నది కొంచెం మొత్తం అంతా ఇండియాను ఆక్యుపై చేస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇది అంతకన్నా ముందే మన ఇండియాని వర్షాలన్నీ తడి చేయమాట. ఓకే, మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఇండియన్ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి. ఇండియన్ మాన్సూన్ ఫస్ట్ ఎక్కడ తాగితే కేంద్రపాలిత ప్రాంతం వచ్చి అండమాన్ నికోబార్, స్టేట్ వచ్చి కేరళ అనమాట, జూన్ 1. ఓకే, మీరు అంత మేట తెలుసుకుని రాయగలిగితే సరిపోద్ది. అంతేకాకుండా ఇప్పుడు అగ్రికల్చర్కి సరిపడే వర్షపాతం అంతా కూడా రావడం జరిగిందనమాట. ఎకానమీగా మనం చూసుకుంటే గ్రోత్ ఈ సంవత్సరం పెరగచ్చు, మనకి కరోనా వల్ల తగ్గొచ్చు. ఇంకోటి ఏంటంటే ఐఎండి ఏ మినిస్టర్స్ కింద పనిచేద్దంటే మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది అనమాట. మీరు ఏ మినిస్టర్ కింద పనిచేస్తుంది అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా నీట్ అనమాట. నెక్స్ట్ లోకల్ గవర్నర్స్ ఎందుకు అవసరం, లోకల్లో ఎందుకు మనకి గవర్నర్స్ ఉండాలి అని చూసుకుంటే ఏంటంటే మహాత్మా గాంధీ ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు ఏంటంటే గ్రామాలు బాగుంటే టౌన్ బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే స్టేట్ బాగుంటే టోటల్గా ఇండియా బాగుంటుంది అని మహాత్మా గాంధీ ఎప్పుడు బాటం నుంచి టాప్కి వెళ్ళాలి, టాప్ నుంచి బాటం కాదని చెప్తుంటాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే మహాత్మా గాంధీ వ్యూహాల ద్వారా బాటం నుంచి టాప్కి వెళ్ళాలని నిర్ణయించుకుందనమాట. అక్కడ ఏంటంటే లోకల్లో స్ట్రాంగ్గా గవర్నెన్స్ని పెట్టడం జరిగింది కేరళ. అందుకే కేరళలో ఎక్కువ ఎడ్యుకేషనే కాదు, మెడిసినే కాదు, ఏదైనా ఏరియాలో తొందరగా అచీవ్ అవుతారు అనమాట. ఇప్పుడు ఇంకా ముందు చూసుకుంటే మనకి ఓకే, ఇంతవరకు చూసుకుంటే మనకి ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక రోజు ఏదన్నా పని చేయాలంటే చిన్న పనులు వదిలేస్తుంటావు, ఆ చిన్న పనులే మనకి బద్ధకాన్ని ఇస్తాయన్నమాట. నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, నెక్స్ట్ ఇది డెప్త్ అనమాట, మీరు కావాలితే చదువుకోండి లేకపోతే అవసరం లేదనమాట. సారీ, ఇది మనకి ఇంపార్టెంట్. మనకేంటంటే ఈఎఫ్ షమిచర్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడనమాట. ఇతను కూడా ఏం చెప్పాడంటే లోకల్ ఏ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏంటంటే చిన్న పనులు వదిలేయకండి, చిన్న పనులు వదిలేస్తే అదే నీకు పెద్ద బద్ధకంగా తయారవుతాయి, ఆ పనులే నీకు రేపొద్దున కొండంత అవుతాయి. ఎప్పుడు స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఎవరు చెప్పారంటే ఈఎఫ్ షమిచర్. ఇతనికి ఏంటంటే ఒక మంచి ఇప్పుడు మహాత్మా గాంధీని మనం ఎలాగైతే మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం, ఏ పని చేయడం కన్నా మనం సోషల్ కింద అడ్వాన్స్ కింద ఎలా తీసుకుంటాం, అలాగే మనకి ఈఎఫ్ షమిచర్ అని చెప్పి ఇతను కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇతను 1970లో ఈ బుక్ రాయడం జరిగింది, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. మన చిన్న పనులే మనకి కొండంత భారంగా ఉంటాయి అనమాట. తర్వాత వచ్చి ఇంకొకటి ఫేమస్ ఎడిటర్ ఉన్నారనమాట, ఆర్థిక శాస్త్రవేత్త. ఇతనికి 2009లో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది, ఎల్నిరో ఒస్ట్రమో.
ఎల్నిల్ వస్ట్రమ్ అనే వ్యక్తి ఏంటంటే నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు. ఇతను కూడా ఏంటంటే మన లోకల్ బాడీస్ ఎప్పుడు జరే ఇంప్రూవ్ చేసుకోవాలి, లోకల్ బాడీస్ మనకి మెయిన్ ఇంపార్టెంట్, మన దేశానికి ఎన్నుముక అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మీరు ఈ రెండు కూడా చదువుకోండి ఒకసారి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే డైవర్సిటీ ఆఫ్ గవర్నర్స్. అంటే ఇప్పుడు చాలామంది అంటే మనకి ఐఏఎస్ చేతుల్లోనే మనకి పరిపాలన ఎగ్జిక్యూటివ్ అంతా కూడా ఒక ఐఏఎస్ సిస్టంలోనే ఉంటుంది అనమాట. ఈ ఐఏఎస్ అనే ప్రతి ఒక్కరు కూడా మారితే మన జిల్లాలు చాలా వరకు మారుతాయి అనమాట. ఇన్ని పథకాలు ఉన్నా కూడా ఎవరికి తెలియదు అనమాట. అరే ఇన్ని పథకాలు ఉన్నా ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ నేను చేయాలా అనుకుంటే తప్పు. ఎందుకంటే అన్నీ కూడా తెలిసేలా చేయాలి ప్రజలకి అనుకోవడం గొప్పతనం అనమాట. డెలివరీస్ ఆఫ్ గవర్నర్స్ అది కాదు, ఎనిబిలియర్స్ ఆఫ్ గవర్నర్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎనిబిలియర్స్ అంటే ఏంటంటే మనకు అర్థం అన్ని గైడ్లైన్స్ ప్రజలకు తెలియాలి. ప్రతి పథకం గురించి ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడే ఆ పథకం యొక్క అడ్వాంటేజ్ ప్రజలకు ఉంటుంది అనమాట. చూడండి, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవరు రాశారు? ఈఎఫ్ చౌమచర్ అని చెప్పి అతను రాయడం అనమాట. అతను 1970లో రాయడం జరిగింది. పబ్లిక్ పాలసీస్ కూడా అతన్ని ఫాలో అవుతుంటాయి అనమాట. ఇప్పుడు ఎంతోమంది అతనికి ఏంటంటే ఆదర్శం అనమాట. తర్వాత వచ్చి ఎల్నిల్ వస్ట్రమ్, ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 2009లో. మీరు ఇలాంటివన్నీ కూడా పక్కగా ఒక కీవర్డ్స్ బుక్ రాసుకుని అందులో రాసుకోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వ్యక్తులలో. ఇది ఖచ్చితంగా ఒకసారి మీరు స్లైడ్ అన్న చదువుకోండి. ఓకే, చూడు, గుడ్ గవర్నర్స్, డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ బాగుంటే అందరూ బాగుంటారు అనమాట. అందుకే మిమ్మల్ని ఐఏఎస్ అవ్వాలంటాను. ఎందుకంటే మీరు మంచి చేయాలి అనే థాట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సివిల్స్ వైపు రావడం చాలా మంచిది అనమాట. మనం అయ్యి బాబు నా వల్ల అవుతుందా అనుకుంటే ఏది అవ్వదు, అది నా వల్ల అవుతుంది అని నీకు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ రావాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు అనమాట. నెక్స్ట్ తర్వాత అంటే గిస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఐఏఎస్ సంబంధించింది అనమాట. ఇది అంటే ఒక ఐఏఎస్ ఎలా ఉండాలి అని మనకి ఎన్నెన్నో ఉంటాయి. ఇది మనకి ట్రైనింగ్లో నేర్పుతుంది అనమాట. ఐఏఎస్ ఎలా ఎదుటి వ్యక్తిని మాటలు మార్చగలగాలి, ఎదుటి వ్యక్తి మాటలు వినగలగాలి, కోప్పడకూడదు, అతను మనం ఎలా చేంజ్ తీసుకురావాలి అనే ఆలోచనలకు సంబంధించింది ఇదంతా ఒకసారి మీరు చదువుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కాకుండా కొంచెం మెచ్యూర్డ్ నాలెడ్జ్ నాకు ఉండాలనుకున్న వాళ్ళు చదువుకుంటే బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, చిన్నది నేను రౌండ్ అప్ చేసినది. అది ఏంటంటే మనకి ఇప్పుడు మనకి కొన్ని ఉన్నాయి, విక్రమాదిత్య, విక్రాంతో అలాంటివి మనకి ఏంటంటే దాని మీద ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఆగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు విక్రమాదిత్యలో మనకి 57 ఎయిర్ జెట్స్ ఉన్నాయన్నమాట, ఇండియన్ జెట్స్. వీటిని జెట్స్ అంటారు అనమాట. నేను రౌండ్ అప్ చేసింది ఈ జెట్స్ని ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ విక్రాంత్ రాబోతుంది అనమాట. విక్రమాదిత్యకి 57 ఉన్నాయి, విక్రాంత్ రాబోతుంది. దానికి ఇప్పుడు మనం వేరే దేశాల మీద డిపెండ్ అయి ఉన్నమాట. మనం ఏంటంటే రష్యాలోంచి ఇప్పుడు MiG-29 ద్వారా మనం విక్రాంత్ ఆదిత్యలో ఉన్నాయి, కానీ ఇప్పుడు విక్రాంత్కి 57 క్యారియర్స్ కావాలన్నమాట. దీనికి ఏంటంటే మనం వేరే దేశం మీద ఆధారపడాలా, ఇంతకాలం ఇలా వేరే దేశం మీద ఆధారపడతాం అని చెప్పి మనకి మన ఇండియా ఇండిజినస్గా తయారు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు DRDO ఏమని చెప్పిందంటే 2032 కల్లా మేము ఇండియన్ జెట్స్ మేము తయారు చేస్తాం, ఇప్పుడు వరకు మనకి తయారు చేయాలంటే కష్టం అని చెప్పడం జరిగింది అనమాట. మనం చూసుకుంటే మనకి లైట్ క్రాఫ్ట్ ఎయిర్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, తేజస్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ తేజస్ ఇందులో వాడచ్చు కదా అని కొందరు డౌట్ రావచ్చు, కానీ తేజస్లో సింగిల్ మోటార్ ఉందన్నమాట. ఇది సింగిల్ మోటార్ ఉంటే అది సముద్రంలో పడిపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే డబల్ మోటార్ అనేది చాలా అవసరం. ఒక మోటార్ పని చేయకపోయినా రెండో మోటార్ పనిచేయడానికి ఎయిర్ క్రాఫ్ట్కి జెట్స్కే యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వేరే ఇది రష్యా తయారు చేయడం జరుగుతుంది, అమెరికా కూడా తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది సముద్రం కదా, ఇది ఎక్కువగా రోడ్డు మీద వెళ్తుంది అనమాట. కొద్ది టైంలోనే అది అందుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ట్యూన్ మోటార్స్ అనేది అంటే రెండు మోటార్లు అనేది దీనికి అవసరం అనమాట. అందుకని చెప్పి మన తేజస్ని దీని మీద యూజ్ చేయట్లేదు అనమాట. చూడండి ఇక్కడ ఉంది విక్రమాదిత్య, దీనికి 57 ఉన్నాయి. MiG-29K ఈ రష్యా నుంచి వాడుతున్నాం మనం. తర్వాత విక్రాంత్ నెక్స్ట్ 2022లో రాబోతుంది. తర్వాత వచ్చి ఇంకోటి తయారు చేస్తున్నాం అనమాట. అది 57 క్యారియర్స్ దానికి కావాలి. దానికి మాత్రం 2032లోకి DRDO తయారు చేస్తానని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మనం MiG-29 రీఫార్మ్స్ తీసుకొచ్చి దానికి 2 మోటార్స్ పెట్టి తయారు చేయడానికి మనం ముందుకు వచ్చాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు అర్జెంట్ కావాలి కాబట్టి మనం ఏంటంటే రఫేల్కి సంబంధించిన డిసాల్ట్కి మనం అమెరికాకి సంబంధించిన దానికి బోయింగ్కి మనం ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ చూసుకుంటే మీరు ఎంటీ బ్లాంక్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఎంటీ బ్లాంక్ అంటే ఏ రాష్ట్రాల మధ్యలో ఉందంటే ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్. ఈ ఎంటీ బ్లాంక్ అనేది ఏంటంటే ఇక్కడే మనకి ఏంటంటే ఫ్లైట్ కూలిపోవడం జరిగిందనమాట ఈ ఏరియాలోనే. ఇది ఎందుకు ఇప్పుడు రీసెంట్గా వార్తలకు వచ్చిందంటే మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఆల్పైన్ పర్వతాలు అంటారనమాట. ఈ ALPS అని చెప్పి ఆల్పైన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటాడు, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ మధ్యలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎంటీ బ్లాంక్ అనేది ఎందుకంటే మనకి ఇక్కడే మన ఫ్లైట్ కూలిపోవడం జరిగింది.
ఆ ఫ్లైట్లు కూలిపోయినప్పుడు మనకి అమీబాబా జగ్గిబాబా అని ఉంటారు, వాళ్ళు అక్కడ చనిపోవడం జరిగిందనమాట. ఇది ఎందుకు కూలిపోయిందో ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు అనమాట. ఈ ఎంటీ బ్లాంక్నే ఏమంటారంటే బొస్నెస్ గ్లేసిరీ అంటారనమాట. ఓకే, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే నేను ఎందుకు చూపించానంటే స్లైడ్ ఇది, మీరు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ మధ్యలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ స్టేట్కి వెళ్తారు. నెక్స్ట్ అంటే నాట్ గ్రిడ్ అంటే ఏంటి? నాట్ గ్రిడ్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పోలీస్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం చెప్పి నాట్ గ్రిడ్ అనేది రావడం జరిగింది. ఇది దీని అబ్జెక్టివ్ ఏంటి, క్రిటిసిజం దీనికి ఎందుకు వచ్చిందో చూద్దారనమాట. ఇప్పుడు ఇది ఏకంగా 14,000 పోలీస్ స్టేషన్ని సంబంధించిన మ్యాటర్ అంతా కూడా నాట్ గ్రిడ్ అని చెప్పేసి ఒక దాంట్లో పొందుపరుస్తారనమాట. ఈ పొందుపరచడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ ఉన్నాడు, ఒక పేరు మీద ఎక్స్ అని పేరు మీద ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏంటంటే మహారాష్ట్రలో ఇతను ముగ్గురు చంపేసి మన ఇండియాకి వచ్చాడంటే, మన ఇండియాలో అతను పట్టుబడినప్పుడు ఇతని పేరు మీద ఏమైనా కేసులు ఉన్నాయో ఏదైనా కొట్టగానే ఇతని పేరు మీద మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట. బయటకు వచ్చేసి ఇతను ఇలా మహారాష్ట్రలో ఇద్దరు చంపాడు అన్నది ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్ ద్వారా డేటా ద్వారా మనకు వస్తుంది అనమాట. అలా నాట్ గ్రిడ్ అని చెప్పి తయారు చేశారనమాట. దీంట్లో ఏంటంటే ఇది 2008లో మనకి ముంబై అటాక్ జరిగింది అనమాట. ముంబై అటాక్ జరిగినప్పుడు ఈ నాట్ గ్రిడ్ లేక ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియక అక్కడ బాంబు పెట్టడం జరిగింది. దిల్షుక్ నగర్లో కూడా ఇలాంటి వల్లే బాంబు పేలడం జరిగింది అనమాట. సరైన ఇన్ఫర్మేషన్ లేక అలా పెడుతున్నారని మనకు తెలిసినా కూడా దాన్ని మనం ఆపలేకపోయామన్నమాట. నాట్ గ్రిడ్ లేక, సరైన ఇన్ఫర్మేషన్ లేక. ఇది తీసుకురావడం కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు డేటా అంతా అందరికీ వెళ్ళిపోద్ది అని చెప్పేసి హోమ్ పేపర్స్కి తెలుస్తుంది. ఇలా తెలడం వల్ల ఏంటంటే ఎవరైనా ఈజీగా ట్రాక్ చేయగలం అని చెప్పేసి కొంత విమర్శ కూడా ఉందన్నమాట. మీరు చదువుకోండి, నేను ఎంత అవసరం మీకు అంతా చెప్తున్నాను. ఓకే, ఇది ఏంటంటే ఇప్పుడు దీన్ని దేనికి కనెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు పోలీసులు క్రెడిట్ బిల్ కానీ, తర్వాత ట్యాక్స్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, వీసా, ఇమిగ్రేషను, ఇంటిగ్రేషను మొత్తం అన్నీ కూడా ఇది ఒక దిక్కుని చేర్చి పెడుతుంది అనమాట. మొత్తం మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు మొత్తం కూడా. ఇందులో నేను వచ్చేసి ఏముంటాయంటే, ఇది ఎవరెవరికి రిపోర్ట్ ఇస్తుందంటే సెంట్రల్ ఏజెన్సీస్, సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్సీకి, తర్వాత సిబిఐకి, కంట్రోల్ బ్యూరో సిబిఐకి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్కి, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి, ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్, సెంట్రల్ బ్యూరోకి, ఇన్వెస్టిగేషన్ ద ఇంటెలిజెన్సీ బ్యూరోకి, రీఛార్జ్ అండ్ ఎనాలిసిస్ వింగ్. ఇవన్నీ కూడా సంబంధించిన మ్యాటర్లు అన్నీ కూడా 21 సంబంధించిన మ్యాటర్లు కూడా ఇందులో ఉంటాయన్నమాట. 14,000 పోలీస్ స్టేషన్లు మొత్తం కలిపి డేటా దీంట్లో పొందుపరచడం జరిగింది అనమాట. ఇలా పొందుపరచడం వల్ల మనకి ఏదైనా డేటా ఎవరి గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలితే ఈ డేటాలో మనం ఈ కంప్యూటర్లో కొట్టగానే మనకు డేటా అనేది వస్తుంది అనమాట. ఇది తీసుకురావడం వల్ల మీరు ఏమనుకుంటున్నారో మొత్తం కామెంట్ రూపంలో రాసి నాకు పెట్టాలన్నమాట. నెక్స్ట్ నాట్ గ్రిడ్ తెలిసింది కదా, నాట్ గ్రిడ్ ఇక్కడ ఉంది. ఒకసారి దీన్ని స్లో చేసుకుని చదువుకోండి. ఓకే, మనకేంటంటే ఈ నాట్ గ్రిడ్ రానప్పుడు ఏముండేదంటే క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ ఉండేది అనమాట. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. దీని ద్వారా ఏంటంటే మనకి పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలిసేది. ఇప్పుడు ఇలా కాకుండా పెద్ద మొత్తంలో పెద్ద సెంట్రల్ ఏజెన్సీలు, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బాడీస్ అన్నీ కూడా డిపార్ట్మెంట్లు దీంట్లో పెట్టడం జరిగింది అనమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత ఏంటంటే గౌండీ లాంగ్వేజ్ అన్నది ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రకారం ముందు 8 షెడ్యూల్ ఉండి తర్వాత 12 షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ మనకి 8వ షెడ్యూల్లో భాషలను పొందుపరచడం జరిగిందనమాట. అంటే ఏంటంటే మనకి 22 భాషలు ఉన్నాయన్నమాట. ఆ 22 భాషల్లోనే ఇప్పుడు ఇంకో భాష చేర్చండి 23వ భాష అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. దీన్ని గోండీ భాష ఎందుకు చేర్చమంటారంటే 27 లక్షల మంది ఈ భాష మాట్లాడుతున్నారంట 2011 లెక్కల ప్రకారం. అంటే ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటారు. ఓకే, ఇది ఏంటంటే సౌత్ సెంట్రల్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఏంటంటే మన సౌత్ సైడ్ అనమాట. స్క్రిప్ట్ అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే ఈ భాషను చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మా భాషను పెట్టండి అని చెప్పి వీళ్ళు అడగడం జరిగిందనమాట. నదరన్ అండ్ సెంట్రల్ ఇండియాలో కూడా ఈ భాష ఎక్కువగా మాట్లాడుతున్నారంట. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఒకసారి రాజ్యాంగం ప్రకారం చూద్దామన్నమాట. ఆర్టికల్ 344(1) అండ్ 351 ఏం చెప్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాంగ్వేజ్ల గురించి చెప్పడం జరిగిందనమాట. మనకి 22 లాంగ్వేజ్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని చేర్చడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు సాహిత్య అకాడమీ అని చెప్పి మనకి భాషలు మాట్లాడే వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ భాషను దీంట్లో చేరితే దీనికి కూడా సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారనమాట. అంతేకాకుండా యూపీఎస్సీలోని ఇప్పుడు మనకి 22 భాషల్లో రాయడానికి మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ భాష చేరితే గోండు భాష ఉన్న వాళ్ళు కూడా ఈ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధిస్తారు. అంతేకాకుండా పార్లమెంటు మనకి స్టేట్ లెజిస్లేటివ్లో మాట్లాడాలంటే 22 భాషలలోనే ఏదో భాషలో మాట్లాడాలి. ఇప్పుడు ఈ భాష చేర్చడం వల్ల ఈ గోండు భాషలో కూడా మాట్లాడడానికి అర్హత సాధిస్తారనమాట. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాయడానికి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఏజ్ లిమిట్ అన్నీ కూడా వీళ్ళకి రావడం జరిగింది అనమాట. ఈక్వల్ రైట్ అనేది రావడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ భాషను చేర్చండి అని చెప్పి అలా బయట పెట్టడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో మీరు రాజ్యాంగం ప్రకారం తెలుసుకోవాలి. ఓకే, 22 లాంగ్వేజ్లు ఉన్నాయి. దీనికి చేరితే 23 అవుతాయి అన్నీ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్
మనకి నిన్న ఆర్టికల్స్లో మనం చదువుకోవడం జరిగింది. రియో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. నేను చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. ఇది 750 మెగావాట్ల పవర్ కోసం దీన్ని పెట్టారు. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్న అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ అని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1500 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అనమాట దీంట్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ఇది మనకి ప్రపంచంలో ఆసియాలో వచ్చి పెద్దది చైనాలో ఉంది. సెకండ్ వచ్చి ఏంటంటే బద్లా సోలార్ పార్కు. ఇది ఏంటంటే 2245 మెగావాట్లు. కానీ చూసుకుంటే ఆసియాలో పెద్దది ఒకే దిక్కు నుండి చూసుకుంటే ఇది అనమాట రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో ఉంది. అలా కాకుండా పెద్దది వచ్చేసి ఇది అనమాట 2245 మెగావాట్లు అనమాట బదల్ సోలార్ పార్కు. అంటే మన ఇండియాలో మొత్తం చూసుకుంటే చైనాలో పెద్దది, తర్వాత చూసుకుంటే బదల్ సోలార్ పార్క్ అనమాట. కానీ ఏంటంటే ఒకే దిక్కున అంటే ఇది ఇలాగా ఒకే దిక్కున ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నదే ఈ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, థర్డ్ వచ్చేసి కర్ణాటకలో ఉందన్నమాట. ఇది పవగడ సోలార్ పార్క్ అనమాట. మీరు ఇలా చూసుకుంటే తర్వాత ఏంటంటే ఈ అడ్వాంటేజ్లు ఏంటో మొత్తం మీకు నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు నేను చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇది కూడా మనం చెప్పడం జరిగింది. ఐసోపియా అని చెప్పేసి టర్కీలోనే ఒక మసీద్ ఉందన్నమాట. ఈ మసీద్ ఏంటంటే అక్కడ 1453లో ముస్లింలు కాకుండా ఇంకొకరు పరిపాలించడం జరిగింది అనమాట. పరిపాలించినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మ్యూజియం కింద మారుతారు. మ్యూజియం కింద మార్చిన తర్వాత దీన్ని ఇంకొకరు పరిపాలించారు. తర్వాత యాంటర్స్ అని చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత వేరొకరు పరిపాలించినప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు రేసెఫ్ తయ్యప్ అని చెప్పి దానికి ప్రెసిడెంట్ ఉన్నాడు అనమాట. అతను పరిపాలించినాడు. ఇది సెక్యులర్గా ఉందని చెప్పేసి దీన్ని ముందు మసీదుగా ఉన్న దాన్ని మ్యూజియం కింద మార్చాడు. ఇప్పుడు వచ్చిన రేసెఫ్ తయ్యప్ ఇది ఎలా చెందిద్ది, ఇది సెక్యులర్ ఏంటి, ఇది మాది అని చెప్పేసి దీన్ని మళ్ళీ మసీదుగా మార్చడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మసీదుగా మారితే అక్కడ ఉన్న కల్చరల్గా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి మళ్ళీ వాళ్ళ పార్టీ మీద నమ్మకం అనేది తగ్గుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి స్మార్ట్ సిటీస్ మిషన్ అని చెప్పి మనకు రావడం జరిగింది. 100 స్మార్ట్ సిటీస్ చేరుతామని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది అనమాట. కానీ కోవిడ్-19 రావడం వల్ల ఇది కొంచెం ఇబ్బందికరంగా మారిందనమాట మనకి. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పెడుతున్నారో సరిగ్గా తెలియట్లేదు. కానీ ఇప్పుడు కోవిడ్-19 రావడం వల్ల హెల్త్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని మనకి సరిగ్గా అర్థమైందనమాట. ఇప్పుడు ఏంటంటే అర్బన్ ఏరియాలో ఎలా ఉంది, రూరల్ ఏరియాలో ఎలా ఉంది. అర్బన్ ఏరియాలో ఏంటంటే మనకి అది గ్రామాల్లో చూసుకుంటే మహాత్మా గాంధీ స్కీమ్ ఉందన్నమాట. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. కానీ అర్బన్లో ఏది లేదు. కానీ ఏంటంటే అర్బన్ ఏరియాలో మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎవరంటే కేరళ 2010లో తీసుకొచ్చింది అనమాట అర్బన్ ఎంప్లాయ్మెంట్ని. తర్వాత ఏంటంటే ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తీసుకురావడం జరిగింది అనమాట. ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ముందు ఎక్కడుంది కేరళ. అందుకనే అంత ఇంప్రూవ్గా ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో కేరళ ఎందుకు ఫస్ట్ ఉంటుందంటే ముందుగా మెజర్మెంట్ తీసుకుంటుంది అనమాట. మనకి ఇప్పుడు సెంట్రల్ కూడా ఇప్పుడు పట్టణాల్లో కూడా ఏదైనా పథకం తీసుకురావాలి, పట్టణాల్లో కూడా నిరుద్యోగులు పెరుగుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ అంటే ఏంటంటే ఫిజికల్గా ఎవరైతే ఎఫెక్ట్గా ఉంటారో కాళ్ళు చేతులు దివాంగులు అంటారు, దాన్ని హరిజనులని దివాంగులు అంటారో. మహాత్మా గాంధీ హరిజనులను పెట్టడం జరిగిందనమాట. ఇలాంటి వాళ్ళని సారీ నేను క్యాస్ట్లోకి వెళ్ళిపోయాను. డిజబిలిటీస్ అంటే ఫిజికల్గా హ్యాండిక్యాప్టర్స్ అనమాట. వీళ్ళకి ఏది లోపం ఉన్నా సరే వీళ్ళకి ఇప్పుడు కరోనా వైరస్ రావడం వల్ల వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యారనమాట. ఎందుకంటే పని చేయడానికి బయటికి వెళ్ళలేక, అమ్ముకోలేక, చాలామంది బయటకు వస్తే ఏమవుద్ది అని చెప్పి డబ్బులు లేక ఇంట్లోనే కుసించిపోయి హింసకే అన్నిటికి భరించలేక చాలా బాధపడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం అన్నది మనందరూ సంతోషించవలసిన ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నాకే ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే డిజబిలిటీ చాలామంది బాధపడుతున్నారు. ఇలా డిజబిలిటీ ఉన్న వాళ్ళు మెంటల్గా ఉన్నా కూడా వాళ్ళని కూడా డిజబిలిటీ కింద లెక్కలోకి తీసుకుంటారనమాట. ఓకే, వీళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు ఎలా రిజర్వేషన్ ఇస్తున్నారో వీళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని ఎందుకు ఆలోచించాలి అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పరంగా ఒక వీడియో చేసినప్పుడు మన వాళ్ళు చూడడానికి చాలా బతికిస్తున్నారు, వినడానికే బతికిస్తున్నారు. కానీ పాపం కళ్ళు లేని వాళ్ళు చూస్తే చూడగలరా, చెవులు లేని వాళ్ళు వినగలరా? ఎంత అంటే మీరు ఆలోచించండి ఒకసారి. మన కాళ్ళు చేతిలో ఉండి మనం ఇలా చదవడానికి బతికిస్తున్నాం. అరే ఒకసారి ఒకరోజు క్లాస్ ఎక్కువ పెడితే ఈరోజు ఏం చూడలేదు, తొక్కల క్లాస్ వినాలా అని చాలామందికి ఉంటుంది. కానీ ఒకసారి చూడండి కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. ఒక్కసారి మీరు అలా ఉండి ఆలోచించండి. 5 నిమిషాలు చెవులు ఒకసారి వినకుండా మీరు 5 నిమిషాలు ఉండండి ఇంట్లో. అది ఎంత బాధాకరంగా ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు కాదు, సుప్రీంకోర్టు ఎప్పుడో తీసుకురావాలి రిజర్వేషన్. ఎందుకంటే అది చాలా భారం. ఎందుకంటే మన కాలు చేతులను ఒక్కసారి మీరు ఒక్క మెట్టుతో మేడ ఎక్కండి. అరే డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఇంత అనే బాధ కలిగింది. అలా బతకడం నిజంగా లేదంటే చాలా గ్రేట్. నేను హ్యాండ్స్ ఆఫ్ చేస్తాను వాళ్ళకి, చాలా గ్రేట్. మీరు కూడా అంతే. ఎప్పుడు డిసబిలిటీగా తేడాగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయొద్దు, ఎక్రమించొద్దు. మీకు కాలం సరైన గుణపడం నేర్పిద్ది. అలా ఎవరినైనా మీరు డిస్క్రిమినేషన్ చేశారండి. ఓకే గైస్, సెల్యూట్, బాయ్.
సీ యూ టుమారో.